హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సారా వరల్డ్. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ కీమా ఉప్మా. బ్రేక్ఫాస్ట్లోకి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కీమా ఉప్మాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. 1 kg కీమాలోకి 1 స్పూన్ చిల్లీ పౌడర్, అలాగే 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ క్రిస్టల్ సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్ 2 స్పూన్స్, ఆయిల్ ఒక 3 స్పూన్స్, కొంచెం పుదీనా అండ్ కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. 1 లెమన్ కూడా తీసుకోవాలి. మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. చికెన్ కీమాని మిక్స్ చేశాక స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చేదాకా మనం చికెన్ కీమాన్ అనేది ఉడికించుకోవాలి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోకి 4 టేబుల్ స్పూన్ నెయ్యి, అలాగే 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు 3, ఇలాచి ఒక 5, అనాస పువ్వు 1, దాల్చిన చెక్క 1 ఇంచ్, లవంగాయలు 5, జాపత్రి 1, మరాఠీ మొగ్గ 1 అన్నీ వేసాక కొంచెం పుదీనా, స్లైసెస్గా కట్ చేసుకున్న ఆనియన్స్ 2, ఒక టమాటో, అలాగే కొంచెం ఘాటు పెట్టుకున్న చిల్లీ 4 అన్నీ వేసి మిక్స్ చేశాక ఒక 1/2 స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి మిక్స్ చేశాక మూత పెట్టేసేయాలి. ఒక 10 మినిట్స్కి మనకి టమాటోస్ అండ్ ఆనియన్స్ అనేవి కొంచెం ఫ్రై అవుతాయి. ఫ్రై అయ్యాక చికెన్ కీమాని ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి బాగా మిక్స్ చేసి ఒక 10 మినిట్స్ అట్లా ఉడికించుకోవాలి. 1 kg చికెన్ కీమాకి 1/2 kg గోధుమ రవ్వని యాడ్ చేసుకోవాలి. గోధుమ రవ్వని మనం ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ రవ్వ అనేది కొంచెం కుక్ అయ్యాక 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేశాక మిక్స్ చేసి మూత పెట్టేసేయాలి. మినిట్స్ తర్వాత మనకి చికెన్ కీమా అనేది కుక్ అవుతుంది. కుక్ అయ్యాక అందులో ఒక 100 గ్రామ్స్ ఆఫ్ కాజుని నెయ్యిలో గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని చికెన్ కీమాలో యాడ్ చేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఫైనల్లీ టేస్టీ అండ్ హెల్దీగా ఉండే చికెన్ కీమా ఉప్మా రెడీ అయిపోయింది. మీకు కనుక నచ్చితే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు click the bell icon. Thank you.